తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రభని. రోమపత్రిక 10వ అధ్యాయము 12లో మనం చూస్తున్నాం. యోధుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపా చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అనేటువంటి వాక్యమును అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘముతో పలుకుతూ ఉంటున్నాడు. నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. తనకు అనగా ప్రభువుకు ప్రార్థన చేయువారందరి ఎడల ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి నీకున్న అవసరాల కొరకు, అక్కర్ల కొరకు ప్రియాప్రభుకు ప్రార్థన చేస్తూ అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక.